మా జోలికి వస్తే వీపు చింతపండే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇది ఎవరికి సంబంధించింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వీపు బల కొడతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి, ఏమైనా చేసుకోండి, ఎన్ని మాటలు మాట్లాడితే ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా మాట్లాడతారు? దేనికి ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడే హరీష్ రావు స్పష్టంగా చెప్పిండు, నీ గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరో ఎన్నో మాటలు అంటే ఆ మాటలకు నువ్వు రియాక్ట్ కానవసరం లేదు. ఇవాళ నువ్వే ఈ విధంగా మాట్లాడితే మిగతా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? మా జోలికి వస్తే వీపు చింతపండే, మా కార్యకర్తలు రెచ్చగొడితే ఊరుకోము. పీసీ చీఫ్ మహేష్ గౌడ్ సౌమ్యుడు, ఆయన వెనుక నేనున్నాను, జాగ్రత్త. సెమీఫైనల్ ముగిసింది, ఫైనల్ మిగిలింది. 2029లో కేంద్ర పవర్లోకి రావాలి. రావులు ప్రజెంట్ చేసినప్పుడే సంపూర్ణ విజయం. త్వరలో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ దాక్కున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘాట్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ జోలికి వస్తే తమ కార్యకర్తలు రెచ్చగొడితే వీపు చింతపండు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత స్పీకర్ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీసీ చీఫ్ సామాన్యుడిగా ఉంటారని, కానీ ఆయన వెనుక తానున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టం శ్రమ వల్లే రాష్ట్రంలో పార్టీ పవర్లోకి వచ్చిందని, అలాంటి కార్యకర్తలను గుండెలో పెట్టుకొని చూసుకుంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి సెమీఫైనల్ అని తెలిపారు. 2029లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమకు ఫైనల్స్ అని రాహుల్ గాంధీ ప్రజెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అప్పుడే కాంగ్రెస్ సంపూర్ణ విజయం దక్కుతుందన్నారు. అందుకు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక 15 స్థానాలు అంటే గెలవని పరిస్థితి ఉంది. 15 స్థానాలు ఏమో కానీ ఉన్నటువంటి స్థానాలు పోకపోతే సరిపోద్ది. ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ప్రజల్లో ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఎంత మేరకు నిజంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికీ కూడా నిజంగా గ్రామంలో ఇప్పటికీ ప్రజాపాలన విషయంలో ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన 6 గ్యారెంటీలకు సంబంధించి అంత హడావిడి చేసి అన్ని రకాలు చేసినటువంటి నేపథ్యం ఉండే, కానీ ఇప్పుడు కూడా ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికి కూడా గ్రామాలలో కొత్తగా పెళ్లిలైనటువంటి వ్యక్తులు కానీ, గతంలో పెళ్లిలైనటువంటి వ్యక్తులు కానీ ఇప్పుడు రేషన్ కార్డు లేవు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. బస్సును మాత్రమే చూపిస్తున్నారు. ఉచిత కరెంటు కూడా అంతంత మాత్రం ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి గతంలో ఎప్పటి నుంచి లేనటువంటి మీటర్లు కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మీటర్లు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. మీటర్లు పెట్టకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది పాలనలో